నాయకుల అరెస్టులు, కోటింగు. నిజంగా నాయకుల్ని అరెస్ట్ చేసిన వాళ్ళని పోలీసులు కొడుతున్నారా? నమ్మచ్చా? కొంత నమ్మే అవకాశం ఉంది. ఒకప్పుడు జనాలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు నాయకులు అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు అని మీడియాలో చెప్తున్నారు. పార్టీలో ఉన్న కొందరు కూడా కోటింగ్ ఇచ్చారని చెప్తారు. జనరల్గా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పరు, అది ప్రభుత్వంలో చెప్పుకోవాలా. కొట్టారు తర్వాత సంగతి. కాకపోతే మనం నమ్మాల్సిన విషయం ఏంటంటే నాయకులు వచ్చి చెప్తున్నారు బయటకు వచ్చి. జనరల్గా ఎవరు పోలీసులు కొట్టారని చెప్పుకోరు. జనరల్ బయట ఎక్కడైనా కూడా లేదంటే ఎవరో ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు నాయకులు దాని సెంటిమెంట్ కోసం కొట్టినా కొట్టకపోయినా చెప్పుకుంటున్నారు. నమ్మొచ్చు అని అంటే కొంత నమ్మొచ్చు. ఎట్టంటే ఏముంది, ఇప్పుడు నాయకులకు రూలింగ్లో ఉన్నా వాళ్ళు చెప్పినట్టు వినాలా. ప్రతిపక్షంలో వచ్చి తిడతారు, ఎటు చూసినా పోలీసు వాళ్ళు తిడుతుంటారు. వాళ్ళు కూడా వాడడం దొరికింది కాబట్టి కుమ్ముతున్నట్టున్నారు వేసి. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఓపిక పడతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండా పోతుంది పోలీసు వాళ్ళకి. ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా వస్తాం వాళ్ళకే కాపలా కాస్తూ కూర్చోవాల్సి వచ్చారు. జనాలు ఏం చేయాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలు మార్చేస్తుండాలి. ఈ పొరపాటు మాటలు మాట్లాడే వాళ్ళందరినీ ఆ పార్టీ వచ్చి వీళ్ళని గుమ్ముతూ ఉంటుంది, ఈ పార్టీ వచ్చి వాళ్ళని గుమ్ముతూ ఉంటుంది. కొంత మార్పులను వచ్చే అవకాశం ఉంటుంది.